మాట్లాడాలి. దయచేసి ఏంటంటే జస్ట్ ఓకే మాతో తెలుసుకోండి అవును సార్ అనుమతి లేకుండా సార్ ఒకటి ఎందుకోసం అంటే ఐఆర్ ఆఫీసర్ వస్తున్నాయి వాళ్ళకి చెప్పినా వాళ్ళ లాభం లేదు కదా సార్ వస్తారు అదే సార్ నేను కూడా జేసీ గారితో మాట్లాడకూడదు అప్పుడు మళ్ళీ సార్ కూడా మాట్లాడితే వస్తున్నారు 10 నిమిషాలు నేను సబ్ కలెక్టర్ మాత్రం చేయలేదు సార్ జేసీ గారికి మాట్లాడాలి. దయచేసి ఏంటంటే జస్ట్ ఓకే మాతో తెలుసుకోండి అవును సార్ అనుమతి లేకుండా బాలన్నతో లేదు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఆర్మూర్ ఏరియాలో భరత్ చంద్ర స్కూల్ మరియు భవిష్య దర్శన్ స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకుండా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నారు అనేది ఆరోపణలు రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు గోల్కొండ ఎంఈఓ గారు పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. భరత్ చంద్ర అనే 2 పాఠశాలలు భవిష్య దర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు 2 కూడా ఒకే ప్రిమిసెస్లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. వారితో కలిసి పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు ప్రిలిమినరీగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే 1 నుంచి 5వ తరగతి లోపున్న పిల్లలకి అనుమతి లేకుండా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. సో ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి ఈ మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్లో చిన్న పిల్లలు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం. ఏదన్నా కూడా చట్టపరంగా పూర్తి చర్యలు దీన్ని తీసుకోబడతాయి. ఎంఈఓ గారు ఇవాళ రెగ్యులర్ ఎంఈఓ గారు ఈరోజు హైదరాబాద్కి ఆర్టీఐ పని మీద వెళ్ళినారని చెప్పి తెలిపారు ఫోన్ చేసి. వారు రాగానే ఇంకా మిగతా పూర్తి విచారణ కూడా చేయించి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అయితే ప్రాథమికంగా అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు మరియు ఆమెకు సహకరించిన ప్రిన్సిపల్ గారిని, తర్వాత మేనేజ్మెంట్ ప్రాథమికంగా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకొని విచారణ చేసి చట్టపరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి తెలిపడం యథావిధిగానే నడుస్తుంది. ఎంఈఓ గారు వచ్చిన తర్వాత శాఖపరంగా వారి విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని
కొటార్మూర్ గ్రామంలో ఉన్నటువంటి భరత్ చంద్ర స్కూల్ యాజమాన్యం ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్పించాల్సిన ఈ స్కూల్లో గత వారం రోజుల నుంచి ఉర్దూ నేర్పుతా ఉన్నారు. ఈ పిల్లలకు ఒకటో తారీఖు నుంచి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఉర్దూ నేర్పిస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నిన్న గాని ఈ రోజు గాని మాకందరికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు స్కూల్ యజమాని దగ్గరికి రావడం జరిగింది. మీరు ఉర్దూ ఎందుకు ఏ రకంగా నేర్పిస్తా ఉన్నారు, ఏదైనా ఉర్దూ వాళ్లకు తొత్తులుగా మీరు మారిండ్రు అని చెప్పి వారిని అడగడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ రకంగా ఉర్దూ ప్రత్యేకంగా ఈ యొక్క తెలుగు స్కూల్లో ఉర్దూ నేర్పించడం అంటే దీని వెనుక ఎన్నో రకాలుగా అంతర్గత శక్తులు ఉన్నాయి కనుక ఆ యొక్క శక్తుల్ని బయటికి కూడా తీసుకురావాలని చెప్పి సంబంధిత పోలీస్ శాఖ వారిని అడగడం సిఐ గారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నామోషి కాదు. మొన్ననే మన పిప్రిలో డబ్బులు ఇస్తే ఆ యొక్క క్యాండిడేట్ ఇల్లు మొత్తం గాలబెట్టడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో అనేకంగా జరుగుతూ ఉన్నాయి కనుక ఇప్పటికైనా గాని ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా మేల్కొనాల పరిస్థితి ఎంతైనా ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలా. సంబంధితటువంటి ఈ యొక్క మొన్ననే 17వ తారీఖు నాడు స్కూళ్లు చాలైతే ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎంఈఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఏం జరుగుతా ఉంది, ఏ స్కూల్లో ఫీజులు ఎంత వసూలు చేస్తా ఉన్నారు, ఏ స్కూల్లో బుక్స్కి ఎంత పైసలు వసూలు చేస్తా ఉన్నారు, ఆ పరిస్థితి వాళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు. సంబంధిత పేరెంట్స్ కూడా స్కూల్ యాజమాన్యానికి వారు కంపల్సరీ మీరు కడితేనే, పూర్తి స్థాయిలో కడితేనే మేము ఒప్పుకుంటాం, లేకుంటే స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేకపోతున్నామని చెప్పి కూడా పేరెంట్స్ ని దబాయిస్తూ స్కూల్ యాజమాన్యాలు ఈ రకంగా చేస్తా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన లేక ఉండబోతుంది కనుక ఈ రోజు ఇక్కడ కొటారమూరులో జరిగింది, రేపు ఆర్మూరులో జరగచ్చు, ఎల్లుండి నిజామాబాద్ లో జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు. ఈ యొక్క నమాజు చేయించడం అన్నది ఇంతకు ముందు పిల్లల పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇగో పిల్లలకు ఈ రకంగా ఉర్దూ వాళ్ళతో రాపిస్తూ చదివిస్తా ఉన్నారు. ఇంత ఘోరం. ఒక పక్క నమాజ్ చేయిస్తా ఉన్నారు, ఒక పక్క ఉర్దూ రాపిస్తూ ఉర్దూ చదివిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క హిందుత్వాన్ని ఏం చేయదలుచుకున్నారని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నాం కనుక ఇప్పటికైనా దయచేసి పోలీసు వాళ్ళు స్పందించి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా చూడవలసిందిగా మేము హిందుత్వవాదిగా ఈ పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాం.